ఇవాళ ఎక్కడ చూసినా మెడికల్ కాలేజ్ గురించి సంతకాలని తిరుగుతున్నారు. సంతకాలు పెట్టడానికి ప్రజలు ఎవరు ఓట్లే, వాళ్ళే ఇంట్లో కూర్చొని కుడి చేత్తో కొన్ని సంతకం, ఎడం చేత్తో కొన్ని సంతకాలు పెట్టుకోండి. ఇక్కడ సరిపోవట్లేదని హైదరాబాద్లో కూర్చొని ఎవరికో జీతాలు ఇచ్చి పేమెంట్ చేసి వాళ్ళతో కూడా సంతకాలు పెట్టిస్తున్నారంటే ఆ సంతకాలన్నీ తీసుకెళ్లి గవర్నర్ గారి దగ్గరికి కదా, అయ్యా నువ్వు చేసిన పాపమే కదా మాకు శాపంగా మారింది. 500 కోట్లు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తే 500 కోట్లతో బాపట్లలో నేను కాలేజ్ నిర్మాణం చేయాల్సి వస్తే మీరు బాపట్ల జిల్లా వాసులు, బాపట్ల వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా? బాపట్ల వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పోనీ బాపట్లలో మెడికల్ కాలేజ్ ఎక్కడన్నా పోయి చూసారా మీరు? పునాదులు వేశారు. పునాదులు వేసి మేము మెడికల్ కాలేజ్ నిర్మాణం చేసేసామంటున్నారు. పునాదులు వేసి మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుందా? 500 కోట్లు పెట్టాల్సిన చోట మీరు 10 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ కట్టేసామంటే ప్రజలు నమ్ముతారా? 13 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణం చేయాల్సి ఉంటే కేవలం పునాదులు మాత్రం వేసి మేము భవన నిర్మాణం చేసేసామని చెప్తున్నారు. ఇంకా దారుణంగా ఏంటంటే పార్వతీపురంలో కూడా మేము మెడికల్ కాలేజ్ కట్టేసాము, అయినా వీళ్ళు ప్రారంభించట్లేదని. నేను ఆశ్చర్యపోయా. పార్వతీపురంలో ఇక్కడంతా పునాదులన్నా కనిపిస్తున్నాయి, పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ ఎక్కడుందయ్యా అని వెతకమన్నా, పైనుంచి శాటిలైట్ ద్వారా వెతకమన్నా, ఎక్కడ కనిపించలే. తీసి గూగుల్ వాళ్ళని కూడా అడిగా, ఏమయ్యా ఎక్కడన్నా మాకు తెలియకుండా భూగర్భంలో కట్టారా, ఏదన్నా చూడండి ఎతకమని. తీరా చూస్తే స్థల సేకరణ చేయలే. స్థలం సేకరణ చేయకుండా మేము